ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు విచ్చలవిడిగా ప్రసంగాలు చేసినా, అదన ప్రసంగా మాట్లాడినా, సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులు పెట్టినా, ప్రెస్ మీట్లు పెట్టినా, బూతులు మాట్లాడినా, అవమానించినా ఏ ఒక్కరూ మన వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు తప్ప తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. దానికి ఉదాహరణ నేనే. ఒకసారి చూద్దామా? రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. అసెంబ్లీలో బహుళేశ్వర గురించి మాట్లాడుతున్నప్పుడు 10 మేము ముష్టేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టేసాం, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు. మెట్లు తీసుకొని కొడితే శ్రీవారి పాదాలు మెట్లు తన్నుకుంటా పడాలి కింద గాడిద. మీకు ఇప్పుడు చూపించింది జస్ట్ ఏదో అంటారు కదా, ఒక చిన్న మచ్చు తునక మాత్రమే. తిరిగి ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దానికి ఉదాహరణ నేనే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికి ఉంది.